హలో గాయ్స్, టుడే ట్రిప్ వచ్చేసి ప్రాగ్ అనమాట. మనం ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నాం ఇప్పుడు. సో ఫస్ట్ థింగ్ కొంచెం టైం పాస్ అవుతుందని చెప్పేసి నేను నెయిల్ పాలిష్ వేసుకున్నాను కొంచెం సేపు. తర్వాత నా ఫ్రెండ్ చిన్నారి కాల్ చేసింది, దాంతో మాట్లాడుకుంటూ టైం పాస్ అయిపోయింది. ఎందుకంటే మా ఇద్దరికి ఎన్ని మాట్లాడుకున్నా సరిపోవు అనమాట. అండ్ నెక్స్ట్ ప్రాగ్ స్టేషన్లో దిగి అలా కొంచెం వాక్ చేసుకుంటూ వచ్చాక ఈ బిల్డింగ్ అనిపించింది. అండ్ దీని నేమ్ జెరూసలేం సినగోగ్ అంట. నేను లోపలికైతే వెళ్ళలేదు మేము, బట్ బయట నుంచి కాసేపు ఫొటోస్ అవి దిగాం. అండ్ అక్కడి నుంచి కొంచెం సేపు అలా వాక్ చేసుకుంటూ వెళ్ళాక అక్కడ చర్చ్ ఉంది. అది కూడా చాలా ఏన్షియంట్ చర్చ్ అంట, చాలా ఫేమస్ అని చెప్పారు. సో లోపలికి వెళ్ళి కాసేపు అలా అక్కడ క్యాండిల్ వెలిగించుకొని మనం ఏదైనా ప్రేయర్ చేసుకుంటే ఆ విష్ కంప్లీట్ అవుతుంది అనేసి అన్నారు. సో వెళ్ళి క్యాండిల్ వెలిగించాను నేను. అండ్ లోపల అంబియన్స్ అంతా కొంచెం సేపు చూసాం. నెక్స్ట్ బయటకు వచ్చేసాం. వెంటనే ఇక్కడ ట్రామ్ స్టేషన్ ఉంది. సో ట్రామ్ స్టేషన్ బయట ఈ పౌడర్ టవర్ అంట ఇది. ఇక్కడ క్లాక్ కూడా పనిచేస్తుంది. అండ్ ఇది కూడా బాగుందని తీసాను. అక్కడ ట్రామ్ ఎక్కాక మళ్ళీ ఈ స్టాప్లో దిగాం. నేమ్ నాకు ఐడియా లేదు, బట్ అవి బాగున్నాయి చైనీస్వి అని చెప్పి ఆ డాల్స్ని తీసాను. అండ్ ఈ స్టేషన్లో దిగాం. యాక్చువల్లీ మనం ఇప్పుడు ఫుడ్ తినడం కోసం వెళ్ళాం. స్వాగత్ రెస్టారెంట్ అంటే ఇండియన్. సో ఇండియన్ రెస్టారెంట్కి వచ్చాం. లోపల అంబియన్స్ అది కూడా చాలా బాగుందన్నమాట. అండ్ అక్కడ గాడెస్ బొమ్మలు కూడా, గాడెసెస్వి బొమ్మలు కూడా ఉన్నాయి. చాలా బాగా అనిపించింది, ఎందుకంటే చాలా రోజుల తర్వాత చూసామన్నట్టు. నేనైతే చిల్లీ చికెన్ ఆర్డర్ చేసుకున్నాను, ఎందుకంటే ఇక్కడ బర్నోలో అంతా నాకు చిల్లీ చికెన్ టేస్ట్ అనిపించలేదు. సో అక్కడ ఎలా ఉంటుందా అని చెప్పి టేస్ట్ చేద్దామని చేసా. నెక్స్ట్ మనం మొత్తం చార్ల్స్ బ్రిడ్జ్ అండ్ ఓల్డ్ సిటీ మొత్తం తిరుగుదాం అన్నట్టు అక్కడ ట్రామ్ ఎక్కాం అండ్ ఇక్కడ దిగాం. అండ్ ఇదంతా వాకింగ్ ప్లేస్. ఇక్కడ నుంచి మొత్తం వాకే ఉంది, ఎందుకంటే అసలు ట్రామ్స్ అవైలబిలిటీ లేదు ఇక్కడ. సో మోస్ట్లీ వాకింగ్ అనమాట మొత్తం. ఇక్కడ ఈ టవర్ ఉంది కదా, దాంట్లోంచి లోపలికి వెళ్ళాలి అని ఉంది మ్యాప్స్లో, మేము చూసిన మ్యాప్స్ ప్రకారం. సో మేము ఏం చేసామంటే కొంచెం సేపు ఇక్కడ అటు ఇటు తిరిగి కొంచెం స్పెండ్ చేశాక ఆ లోపల నుంచి వాక్ చేసుకుంటూ వెళ్ళామన్నమాట. చార్ల్స్ బ్రిడ్జ్ అండ్ క్లాక్ టవర్స్ అవన్నీ విజిట్ చేద్దామని కొంచెం దూరం అలా వాక్ చేసి వచ్చేసరికి ఇదంతా ఓల్డ్ సిటీలా ఉందన్నమాట. లైక్ మన హైదరాబాద్స్లో ఎలా ఉంటుంది ఓల్డ్ సిటీ, మనం షాపింగ్ చేయడానికి వెళ్తాం కదా, అలా మొత్తం ఓల్డ్ సిటీ లాగా ప్రాగ్లో ఉంది. షాపింగ్ కాంప్లెక్స్ లాగా మొత్తం. అక్కడి నుంచి అలా ముందుకు వాక్ చేసుకుంటూ వెళ్తుంటే అక్కడ పీజీ అని ఉంది వైట్, బాగుంది కదా అని చెప్పి వెళ్ళాను. బట్ అది ఎగిరిపోయింది అనమాట నేను వెళ్ళేసరికి. మొత్తం ఇదంతా ఈ స్టోర్ అంతా లేడీస్ యాక్సెసరీసే ఉన్నాయి. మోస్ట్లీ ఆడపిల్లలకి కావాల్సినవి యూస్ చేసేవి అవన్నీ ఉన్నాయన్నమాట. గ్లాస్ బీడ్స్ అండ్ హ్యాండ్ మేడ్ గ్లాస్ బీడ్స్ అండ్ క్రిస్టల్స్ అండ్ కొన్ని వచ్చేసి 18 క్యారెట్ అండ్ సిల్వర్ కూడా ఉన్నాయన్నమాట, 916 సిల్వర్. బట్ అన్నీ లేవు, బట్ మోస్ట్లీ అన్నీ కూడా బీడ్స్ టైప్లో ఉన్నాయి. నాకైతే ఒక మూన్ స్టార్ది బాగా నచ్చింది. ఒక పెండెంట్ వచ్చి చైన్ వచ్చింది, బట్ నేను తీసుకోలేదు. కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉన్నాయన్నమాట అక్కడ మొత్తం. సో ఎందుకులే అని నేను తీసుకోలేదు. అండ్ బయటికి రాగానే మొత్తం టాయ్ స్టోర్స్ ఉన్నాయి. పిల్లలైతే రారనమాట, అంత బాగున్నాయి బొమ్మలు. అవి చూడండి, చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బొమ్మలు అండ్ పిల్లలు ఆడుకునేవి, మన హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ కానీ, మనం ఇంట్లో డెకరేట్ చేసుకుంటాం కదా షోకేస్లో పెట్టుకోవడానికి, వాటికి కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెకరేటివ్ ఐటమ్స్ ఉన్నాయన్నమాట. మోస్ట్లీ వుడ్వి అండ్ మ్యాగ్నెట్స్, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ మనం గిఫ్ట్స్ చేయడానికి అది ఉంది కదా, ఐ లవ్ ప్రాగ్ అని, చెక్ రిపబ్లిక్ అని, అవి కూడా ఉన్నాయి చాలా. మొత్తం అదంతా షాపింగ్ కాంప్లెక్స్ లాగే ఉంది, మన ఇంట్లోకి సంబంధించినవి కానీ గిఫ్ట్స్ చేయడానికి అవి. అండ్ చాలా దగ్గర మోస్ట్లీ చిమ్నీ కేక్స్ కూడా చాలా ఉన్నాయి. ఫైనల్లీ కొంచెం అలా నడుచుకుంటూ వస్తే ఆ సిటీ సెంటర్లోకి వచ్చామన్నమాట. ఆ సెంటర్ నుంచి వాక్ చేసుకుంటూ వెళ్ళాలి లోపలికి చార్ల్స్ బ్రిడ్జ్ దగ్గరికి. ఫస్ట్ మనం ఇక్కడ ఈ సెంటర్ నుంచి మొత్తం ఇదంతా జనాలు ఉన్నారు, మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ అంట. అండ్ ఇది వచ్చేసి క్లాక్ టవర్, ఇది చాలా ఏన్షియంట్ క్లాక్ టవర్ అంట. ఇది కూడా ఓల్డ్ ఫేమస్ అనమాట, ఆస్ట్రోనామికల్ క్లాక్ టవర్ అంటారు. అండ్ మేమైతే ఎక్కువ అన్నీ విజిట్ చేయలేదు, చార్ల్స్ బ్రిడ్జ్ అండ్ ఆస్ట్రోనామికల్ క్లాక్ టవర్. యాక్చువల్లీ ఆ క్లాక్ టవర్ చాలా ఫేమస్ అంట.
ఒక్కసారి గంటకు ఒకసారి వచ్చి మన హైదరాబాద్ మ్యూజియంలో గంట బుడ్డోడు వచ్చి గంట కొడతాడు కదా, అలా వీళ్ళు కూడా ఒక మనుషులు వస్తున్నారు, పైన డోర్స్ ఓపెన్ అయ్యి. సో అది 1 అవర్కి ఒకసారి వస్తుందంట. దానికోసం వెయిట్ చేసాం. ఈ 1 అవర్ టైం ఉంది కదా అని చెప్పేసి ఈలోపు అక్కడికి వెళ్ళాం, చార్ల్స్ బ్రిడ్జ్ దగ్గరికి. అలా వాక్ చేసుకుంటూ అది టవర్ దాటి వెళ్ళాలన్నమాట. అండ్ ఇది చిమ్నీ కేక్ అని చెక్లో చాలా ఫేమస్. ప్రాగ్లో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ అంట. చాలా ఓల్డ్ అనమాట, పాతది. సో ఇక్కడ చాలా రకాలు ఉన్నాయి. అక్కడ ఉంది చూడండి మెనూ కార్డ్ లాగా, అక్కడ నుంచి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఏది కావాలంటే అది. అండ్ ఇవి లవ్ కీస్, లవ్ లాక్స్ అంటారు కదా, ఎవరు కొంచెం ప్యారిస్లో అలా అలా ఇక్కడ వాళ్ళు నమ్ముతారనమాట బాగా. ఎవరి నమ్మకం వాళ్ళది కదా. వాళ్ళు ఏంటంటే వాళ్ళ పేర్లు అండ్ కలిసిన ఇయర్ అవి రాసుకొని లవ్ లాక్ వేసుకొని పెట్టుకున్నారు. బాగుంది కదా అని తీసాను ఆ గ్రిల్స్ చుట్టూ. అండ్ ఇది చార్ల్స్ బ్రిడ్జ్. ఇక్కడ వైబ్ చాలా బాగుందన్నమాట. అంటే టోటల్గా అక్కడ మొత్తం వాటర్ సౌండ్స్ కానీ, ఆ రివర్లో బోట్స్ వెళ్తున్న వైబ్ కానీ, ఆ చుట్టూ జనాలు, మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ లాగా అనిపించింది అనమాట. అంతా అక్కడ స్టాచ్యూస్తో ఉంది మొత్తం బ్రిడ్జ్. వాక్ చేసేటప్పుడు ప్రతి దగ్గర కాకి అనమాట. చాలా రోజులు అయిపోయింది నేను చూసి, సో దాన్ని కూడా తీసాను. బర్నోలో ఎప్పుడు నాకు కాకిలు కనిపించలేదు, ప్రాగ్లో అక్కడ ఉన్నది కదా అని తీసా. అండ్ అది చిమ్నీ కేక్, నేను చెప్పాను కదా ఇందాక మోస్ట్ ఫేమస్ అని. ఆవిడ చూడండి ఎంత స్పీడ్గా చేస్తుందో. మనకైతే అంత స్పీడ్గా చేయడం రాదు, అంటే మనం ఎప్పుడూ ట్రై చేయలేదు. వాళ్ళకి అంత స్పీడ్గా ఉంది అని చెప్తున్నాను. అది సంథింగ్ చెక్కది కోన్లా ఉంది, దాంట్లో చేశారు. అయితే అది ఆర్డర్ చేయడానికి వెళ్ళారు. మేమేమో బయట టైంపాస్ చేయాలని బేబీ వనజ, నేను బేబీ అంటాను, తన పేరు వనజ. సో తనకు కొంచెం సేపు తను కూడా నెయిల్ పాలిష్ వేసుకుంది. ఫైనల్గా వాళ్ళు వెళ్ళి తీసుకొచ్చారు చిమ్నీ కేక్ విత్ ఐస్ క్రీమ్. దాంట్లో చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి అందులో, కానీ అక్కడ లైన్ క్రౌడ్ చాలా ఉంది, మీకు కనిపిస్తుంది అక్కడ చూడండి, చాలా క్రౌడ్ ఉంది. లోపలికి పెద్ద షాప్ బయట అంతా ఉంది. నేనైతే పిస్టాచ్యూ ఫ్లేవర్ తీసుకున్నాను. చాలానే ఫ్లేవర్స్ ఉన్నాయి, నచ్చినాయి ఎవరికి నచ్చినాయి వాళ్ళు తీసుకోవచ్చు. అండ్ సాయంత్రం అయ్యేసరికి ఏమైందంటే కొంచెం వెదర్ మారిపోయిందనమాట. క్లౌడీగా కొంచెం సేపు వర్షం పడింది, చినుకులు పడినాయి. సో ఇంకా వెదర్కి ఇంకా చాలా బాగుందనమాట. ఆ చల్లగా ఆ క్లౌడ్స్ కానీ, ఆ చుట్టూ ఆ క్యాజిల్ చుట్టూ ఉన్న వెదర్ అది చాలా బాగుంది. నేను కొంచెం సేపు అలా వీడియోస్ తీసుకుంటూ కొంచెం సేపు అక్కడ టైం స్పెండ్ చేసాము వాక్ చేసుకుంటూ. అండ్ టైం అయిపోతుందని చెప్పేసి యాక్చువల్లీ ఆస్ట్రోనామికల్ క్లాక్ టవర్ దగ్గరికి ఇందాక ఉండలేదు కదా, వచ్చేసాం. ఎందుకంటే ఇంకా చాలా టైం ఉంది, ఈలోపు విజిట్ చేయొచ్చు, చార్ల్స్ బ్రిడ్జ్ అంతా చూసి రావచ్చు, బోట్ రైడ్ అది అని. సో ఇంకా టైం అయిపోయిందని చెప్పేసి మళ్ళీ ఇక్కడికి వచ్చేసాం ఆస్ట్రోనామికల్ క్లాక్ దగ్గరికి. యాక్చువల్లీ ఇంకా 40 minutes ఉంది, అయినా సరే చూడండి క్రౌడ్ ఎంత ఉందో. దాన్ని చూడడం, ఆ వ్యూ చూడడం కోసం అందరూ ఫోన్స్ పట్టుకొని ఉన్నారు. వర్షం చినుకులు ఆల్రెడీ పడుతున్నాయి, అయినా సరే దాన్ని చూడడం కోసం అందరు అక్కడే నుంచున్నారు క్యాప్స్ వేసుకొని. మరి కొంతమంది అయితే వర్షం ఏం పట్టించుకోలేదు, బట్ కొంతమంది మాత్రం వర్షం పడుతున్నా కూర్చున్నారు. ఫైనలీ ఆ టైమే వచ్చేసింది, 7 అయింది టైం కరెక్ట్గా. చూడండి ఆ డోర్స్ ఓపెన్ అయ్యాయి. అండ్ ఆ లోపల మనుషులు వచ్చారు చూడండి, మనుషులు కాదు ఐ మీన్ బొమ్మలు. ఆ మనుషుల బొమ్మలు వచ్చి అవేవో చూపిస్తున్నాయి. వాటి చేతిలో ఏమున్నాయో నేను చూడలేదు, బట్ అవేవో చూపిస్తున్నాయి అనమాట. అగో చూడండి, ఒక దాంట్లో క్రాస్ ఉంది అండ్ ఇంకా చాలానే ఉన్నాయి. వాళ్ళు ఒక్కొక్కటి సింబలైజ్ చేస్తూ వచ్చారు. అండ్ ఏన్షియంట్ టైమ్స్ అంటే సెంచురీస్ బ్యాక్ టైం వాళ్ళు అలా చూసేవారంట, గంటకు ఒకసారి అలా వచ్చి వాళ్ళ కనిపిస్తూ డోర్స్ ఓపెన్ చేసి. సో అప్పుడు ఇన్ని అవర్స్ అయినాయి అని, అది ఎంత టైం అయితే అన్ని అవర్స్ గంట కొడుతుంది అనమాట. అప్పుడు 7 అయింది, సో 7 times కొట్టింది. చాలాసేపు అది చూడడం కోసమే వెయిట్ చేసాం మేము. అండ్ మాది 1 day ట్రిప్ అనమాట, వెళ్ళొచ్చేసేలాగా. సో ఇవే విజిట్ చేసాం. మీరు ఒకసారి గూగుల్లో చూసుకొని విజిట్ చేయండి ఏమేమి ప్లేసెస్ ఉన్నాయేంటో. అండ్ ఫైనలీ రైల్వే స్టేషన్కి వచ్చాం. ఆ ప్రాగ్లో డబుల్ డెక్కర్ ట్రైన్ ఉంది కదా, అది బాగుందని చెప్పి తీసాను. మీరు ఒకసారి మొత్తం అంతా ప్లాన్ చేసుకొని వెళ్ళండి. మేమైతే అవి చూద్దాం నెక్స్ట్ టైం వెళ్ళాం, మాకు దగ్గర కదా అన్నట్టు మేము వచ్చేసాం. ఓకే, దిస్ ఈజ్ ద ట్రిప్. లైక్ అండ్ సబ్స్క్రైబ్.